అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపొచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరిని ఆపలేము. ధనం ఇచ్చే ధైర్యం కంటే కష్ట సమయంలో మన అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యమే గొప్పది. ధనం ఉందని అయిన వాళ్ళను దూరం చేసుకోకండి. కష్టం వచ్చినప్పుడు మన సమస్యను పరిష్కరించే వాళ్ళ కోసం వెతకకూడదు. సమస్య వచ్చినప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టని వాళ్ళ కోసం వెతకాలి. మంచి విషయాలు తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, వాటిని ఆచరణలో పెడితేనే ప్రయోజనం. నిన్ను తక్కువ చూసిన వాళ్లే తప్పు చేశాము అని అనుకునేంతలా నువ్వు గెలిచి చూపించాలి. ఏంటో ఈ జీవితం, శాశ్వతంగా కలిసిపోయే మట్టి కోసమే బతికున్నంత కాలం ఈ ఆరాటం, పోరాటం. కాలమే మనసుకి గొప్ప వైద్యుడు. అది వేసే ముందు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. పొరపాట్లను గుర్తించడంలో తత్సారం పనికిరాదు. ఎప్పటి తప్పులను అప్పుడే సరిదిద్దుకుంటేనే అభివృద్ధి ఉంటుంది. వయసుకు కొలమానం ఏళ్లు గడిచిపోవడం కాదు, ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించాం అన్నదే ముఖ్యం. ముగిసిన ప్రతి బంధం మోసంతో ముడిపడింది కాకపోవచ్చు. కొన్నిసార్లు అవతలి వాళ్ళ సంతోషం కోసం కూడా అయ్యుండొచ్చు. మనసులో చెప్పాలనుకున్న విషయాలు చాలా ఉండొచ్చు, కానీ ఓపికగా విని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బంధాలను ఏర్పరచుకోవడం ఇసుకపై ఇసుక అని రాసినంత తేలిక, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం నీటిపై నీరు అని రాయడం అంత కష్టం. మన తప్పులను, పొరపాట్లను మన ఎదుటే చెప్పి మన గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే నిజమైన మిత్రుడు. మనం కోరుకున్నది దక్కనప్పుడు పొందిన దానితోనే సంతృప్తి పడాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే, ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. మనుషుల మధ్య రోజురోజుకి పరిచయాలు పెరుగుతున్నాయి, కానీ బంధాలే తగ్గిపోతున్నాయి. ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం. ఓటమి స్వీకరించడానికి భయపడే వాళ్ళు గెలుపును పొందలేరు. ఆనందం అంటే ఎక్కడో ఉండదు, నీలో, నీ చుట్టూనే ఉంటుంది. మనసు పెట్టి చూడాలంతే. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నామంటే మన ఆలోచన విధానంతో పాటు మన ప్రయత్నాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. జింక బ్రతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేకుంటే మృగాలకి ఆహారం అవుతుంది. మృగాలు బతకాలంటే జింకను భయంతో పడగొట్టాలి, లేదంటే ఆకలితో బాధపడాలి. ఇదే జీవితం. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది, కాకపోతే ఏ ప్రశ్నకు ఏ సమాధానం అనేది మనమే గుర్తించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.